మిమ్మల్ని గౌరవంగా మాజీ ముఖ్యమంత్రి అనే హోదాలో తీసుకొచ్చాము. కానీ ఆ హోదాను నిలబెట్టుకోలేదు. ఈ రోజు అసెంబ్లీలో పారిపోయి ఢిల్లీలో కూర్చున్నారు. నాకు తెలిసి ఆయన ఈ 5 ఏళ్ల పాటు ఈ అసెంబ్లీకి వాళ్ళని పంపిస్తాడు తప్ప ఆయన అసెంబ్లీకి రాడు. లేదు సార్, వచ్చినా అంటే ఫేస్ వస్తేనే చేయలేడు. బాగుంటదని మా అభిప్రాయం కూడా. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు చేసినటువంటి అవినీతికి సంబంధించి మీరు చెప్తున్నారు, ఒక్కొక్క శ్వేతపత్రం రిలీజ్ చేస్తుంటే అసలు కొన్ని కొన్ని భయంకరమైన సంఘటనలు బయటకు వస్తున్నాయి అని చెప్పి అలాంటివన్నీ అడగటానికి ఆయన ఏం చెప్తారు అనేదానికి అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉంటారు, లోకేష్ గారు ఉంటారు, ఆయన వల్ల బాధపడ్డటువంటి చంద్రబాబు గారు ఉన్నారు, అనేక మంది మంత్రులు ఉన్నారు. అటుపక్క నుంచి ఈ 5 ఏళ్లలో వాళ్ళు చేసినటువంటి దానికి సమాధానం అంటే ప్రతిసారి పేపర్ చూసుకుని చెప్పి ఆయన మరి ఎలా సమాధానం చెప్తారు అనేది కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు మాట్లాడినది ఎవరికి వర్తిస్తుందంటే నిజమైన ప్రజాస్వామ్యబద్ధులకి, లేకపోతే నిజంగా ప్రజల పట్ల కన్సర్న్ ఉన్న వ్యక్తులకి, ఉమ్, ఉమ్, నిజమైన నిజమైన ఆ నియోజకవర్గ ప్రజలను లేకపోతే రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేయాలనుకున్న వ్యక్తులకు వర్తిస్తుంది. ఉమ్. బట్ హీఈస్ నాట్ లైక్ ఎ పర్సన్. ఆయన ఎలాంటి వ్యక్తి అంటే, ఉంటే నేను ఆ చైర్లో కూర్చోవాలి, లేకపోతే బయట అల్లర్లు చేయాలి. ఆయనకు అలాంటి ఆలోచనలు లేవు ఎప్పుడు. మితిమీరిన అహంకారం, మితిమీరిన గర్వం ఆయన్ను 11 సీట్లకు తీసుకొచ్చినా కూడా ఈ రోజుకి తన ఇంకా తప్పులు తీరు మారట్లేదు. నిజంగానే ఆ అదే నేను అంటున్నాను మీకు. ఈ రోజుకి తప్పులు ప్రజల ముందుకు వచ్చి, నేను గతంలో నిజంగానే తప్పులు చేశాను, నా పేషీలో ఉన్న వ్యక్తులు కావచ్చు, నా అనుచరులు, నా సలహాదారులు చేసిన తప్పులన్నిటికీ బాధ్యుడిని నేనే, 11 అంటే సీట్లు సార్ సింపుల్ రావడానికి గా ఇప్పుడు నేనే. ఎవరు మన ఆమె చెల్లెలు, తోడబుట్టిన చెల్లెలు ఇంకో పార్టీ అధ్యక్షురాలుగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్న పార్టీ ఉనికి లేకపోయినా కానీ ఆంధ్రప్రదేశ్ లో ఆమె వరదలు వచ్చినాయి, తుఫాన్ల వల్ల ఈ నష్టం జరిగింది అని చెప్పి ప్రభుత్వం ముందు తీసుకొచ్చే పని చేస్తున్నారు. నిజంగా అంటే అదే చాలా పనులు ఉన్నాయి సార్. అసలు నిలబడి అక్కడ ఉండి ప్రభుత్వం ఇది చేస్తే బాగుంటది అని చెప్పి ఏమన్నా సలహా ఇవ్వటం కానీ, ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్ష పాత్ర పోషిస్తే, అంటే ఇప్పటిదాకా ఏదో ఒక రాజకీయాలు చేశారు కానీ ప్రజల వైపు నిజంగా నిలబడ్డే తీరు ఏమన్నా నిజంగా ఆయన ఈ రాజకీయాలు కదా అవి చేసి ఉండుంటే బాగుండేదేమో అనిపించింది. అదే చెప్పబోతున్నాను. ఇప్పుడు ఆయనకు సంబంధించినంత వరకు ఆ విధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఆయన ఎన్నికైనందుకు ఒక ఎమ్మెల్యేగా తన తోటి శాసనసభ మిగతా 10 మందిని తీసుకొని మొత్తం 11 మంది కూర్చోండి రోజు. ఏం ఆ, జరుగుతుందో మీరు భాగస్వాములు అవ్వండి. మీ ప్రతిపక్ష పాత్ర లేకోకుండా మీకంటూ 11 మంది ఉన్నారు. అది గుర్తింపు మిగతా అందరు స్పీకర్ల లాగా అయితే ఆయన కాదు. అయ్యన్న పాత్రుడు గారు ఈ రోజు నేను అలా ఒక చిన్న బిట్టు చూశాను. అవి ఉమ్, వీడియో ఉమ్, నా దగ్గర లేదు, ప్రజెంట్ చేద్దామంటే. ఆ ఏమన్నారంటే, ఆయన సాక్షాత్తు ఆయన టీడీపీ వ్యక్తి ఎన్నికైనప్పటికీ కూడా శాసనసభ స్పీకర్ ను ఒక ఎన్నికైన తర్వాత ఆయన పార్టీలకు అతీతంగా చూడాలి. అవును, సో ఆ అవును. చైర్లో ఉన్న వ్యక్తి అలాంటి వ్యక్తి అని నేను అనుకున్నాను. అలాగే ఈ రోజు ఒకసారి చూసినప్పుడు తోటి సభ్యుడు ఆయన టీడీపీ అయినప్పటికీ కూడా ఆయన ప్రొలాంగ్ అంటే ఎక్కువ లెంతీగా ఆయన మాట్లాడుతుంటే, ఇది క్వశ్చన్ అవర్ 1 మినిట్ కన్నా ఎక్కువ క్వశ్చన్ ఉండకూడదు, మీరు ఇలా అయితే కింద నేను మిగతా టైం ఎలాగ మిగతా సభ్యులకు అకామిడేట్ చేయాలంటూ ఆయన మీకు ఆ టీడీపీ సభ్యుడిని ఆయన వారించిన టీడీపీ విధానం సభ్యుల్ని, అవును, ఆశ్చర్యం. అవును, ఆశ్చర్యం వేసింది. గత అవును. ప్రభుత్వంకు సంబంధించిన స్పీకర్ పార్టీ వేదికలెక్కి తోటి తన పార్టీ వ్యక్తులతో కూర్చొని మీడియా ముఖంగా మాట్లాడిన లాభాషలు మనం మర్చిపోగలమా? అలాంటి అవును, అవును, స్పీకరు అవును. ఈ రోజు శాసనసభని హుందాగా తన తోటి ఆ, అంటే తన పార్టీలకు అతీతమైన వ్యక్తి అయినా తన తోటి పార్టీయే కాబట్టి ఎంత కాదనుకున్నా ఆ పార్టీ సభ్యులను ఆయన నిలువరిస్తున్న విధానం, అలాగే తోటి సభ్యులే టీడీపీకి సంబంధించిన కూటమి సభ్యులు మిగతా కూటమిలోని ప్రభుత్వంలోని మంత్రిని క్వశ్చన్ చేస్తున్న విధానం, అంటే అవును, ప్రతిపక్ష ప్రతిపక్షము పాత్ర కూడా ప్రభుత్వం వాళ్ళే చూసుకుంటున్నారు. పోషిస్తున్నారు. అవును, అదే చెప్తున్నాను. అవును. మంత్రులు అయినప్పటికీ కూడా సమాధానం చెప్పటం. సభ హుందాగా గౌరవంగా ప్రజలందరూ చూసేలాగా అంత ఆహ్లాదకరమైన వాతావరణంలో నిజంగా గత అంటే ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యే గారు ఎవరు బూతులు. నారా లోకేష్ గారిని ఒక క్వశ్చన్ కూడా అడిగారు. అవును, ఏంటి, ఆ తల్లికి వందనం పేరుతో ఇచ్చినటువంటి దాన్ని మీరు చాలా మంది బయట ఇష్టం వచ్చినట్టు అనుకుంటున్నారు, మీరు నిజంగా అవును, ఏంటి అవును, మీరు అనుకునేది అంటే ఒక అవును, సొంత అవును. పార్టీ ఎమ్మెల్యేలే వ్యక్తులు. కూటమిలో ఇది ఉన్నోళ్ళే యాక్చువల్గా మళ్ళీ ప్రతిపక్షం అధికార పార్టీ. అడగాల్సిన ప్రశ్న. ఇది అవును, అవును, ప్రతిపక్షం అవును. అడగాల్సిన ప్రశ్న. ప్రతిపక్షం లేదు కానీ స్వపక్షం విపక్షం రెండు కూటమి ప్రభుత్వం ఈ రోజు ఆ పాత్రలు పోషిస్తున్నాయంటే ఏంటంటే, అక్కడ చైర్లో కూర్చున్న వ్యక్తులు సీఎం హోదాలో అవును, కావచ్చు, డిప్యూటీ సీఎం హోదాలో కావచ్చు, ఇద్దరు వ్యక్తులు కూడా ప్రజాస్వామ్యం అవును. పట్ల అత్యంత గౌరవం చూపించే వ్యక్తులు. కూటమి నిజం. ప్రభుత్వం పదే పదే ఎందుకు చెప్తున్నాం ఈ మాట అంటే, గత ప్రభుత్వానికి మా ప్రభుత్వం మీద ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము పోగొట్టుకోము అనే సంకేతాన్ని అవును. ప్రతి సందర్భంలో ఇస్తున్నాము, ప్రతి రోజు ఇస్తున్నాం.
అది మేము రైట్. గర్వంగా చెప్పుకోగలం. సరే, అది పవన్ డిఫరెన్స్ కళ్యాణ్ అండి. గారు కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా క్లియర్ గా, అంటే మొన్నటి వరకు చాలా హుందాగా, చాలా డీసెంట్ గా ఆయన వర్క్ ఆయన చేసుకున్నారు. కానీ ఈ రోజు ఏదైతే అంటే ఆయన చాలా అగ్రెసివ్ గా ఉండారు, మనకు తెలుసు. ఈ 10 ఏళ్ల అవును. పాటు ఆయన పెట్టినటువంటి బాధలు, ఇబ్బందులు, అటు వైజాగ్ నోవోటెల్లో ఆయన్ని నిర్బంధించినప్పుడు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కి వెళ్ళినప్పుడల్లా ఆ బోటల దగ్గర ఆపటం కావచ్చు, అవును. ఏదో ఒక విధంగా ఆయన ఇబ్బంది పెట్టాలని, ఆయన సినిమాలు ఆపేయాలని, ఆయన సినిమా టికెట్లు ఆపేయాలని, అంటే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు కొంచెం అగ్రెసివ్ గా, చాలా గట్టిగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చినట్టుగా అనిపించింది. ఇప్పుడు ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ చేసేటువంటి రాద్ధాంతాన్ని. అంటే జనసేన పార్టీ మూల సిద్ధాంతాల్లో 6వ సిద్ధాంతం ఏంటి? అవినీతిపై రాజీ లేని పోరాటం. అవును. మా మా పార్టీకంటూ కన్స్ట్రక్టివ్ గా 7 సిద్ధాంతాలు పెట్టుకొని ఆ సిద్ధాంతాలను అమలు చేసే విధంగా, ప్రజలకు ఒక నమ్మకం కలిగించే విధంగా ఆ 7 సిద్ధాంతాలను నమ్మి పార్టీని నిర్మించడం జరిగింది. సో అందులో ఉమ్, ముఖ్యమైనది అవినీతిపై రాజీ లేని పోరాటం. అది ఎప్పటికీ ఉంటది. అలాగే గతంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు మళ్ళీసారి కోట్ చేయాల్సిన సందర్భం కాబట్టి చెప్తున్నాను. నేను ధర్మకర్తగా ఉంటాను. ఎన్నికల్లో ప్రతి సందర్భంలో మాట్లాడిన మాటలు. నేను ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య ఎన్నుకునే ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే ధర్మకర్తలు మాత్రమే. ప్రజల డబ్బును తిరిగి ప్రజలకి జాగ్రత్తగా బాధ్యతగా పంచే వ్యక్తులము అంటూ చెప్పిన మాటలు మనం ఎలా మర్చిపోతాం? అవును. సో అవును. ఆయన అధికారంలోకి వచ్చిన మొదటి రోజు ఈ రోజు వరకు 34 రోజుల పాటు ఆయన సీట్లో కూర్చున్న రోజు నుంచి సమీక్షలు, పూర్తి స్థాయి నివేదికలు, అధికారులకు ఇచ్చిన డెడ్ లైన్లతో పాటు ఈ రోజు ఆయన అసెంబ్లీలో మాట్లాడిన మాటలు స్పీడును, వేగాన్ని పెంచారని చెప్పవచ్చు. అలాగే ప్రజల డబ్బును పందికొక్కుల్లా మెక్కిన ప్రతి నాయకుడు లేదా ప్రతి మంత్రి, గత ప్రభుత్వంలో వ్యక్తులు ఎవరైనా సరే, ఆయన తను తప్పు చేసిన అంటూ నిన్న మాట్లాడిన మాటలు అవును. అవును. మర్చిపోలేం కదా. సో ఆయన అవును. అకౌంటబిలిటీ మెయింటైన్ చేస్తానని గత ఎన్నికల్లో ప్రతి సందర్భంలో చెప్పిన ప్రామిస్ ఈ రోజు తనకు అధికారం రాగానే అదే అకౌంటబిలిటీని ప్రజలకు చూపిస్తున్నారు. అందులో ఆయనకు ఆ క్రెడిబిలిటీ ఉంది. ఆయన అటువంటి వ్యక్తిత్వం కాబట్టి ఖచ్చితంగా చూపిస్తారు. అది చేతల్లో కూడా జరుగుతుంది. అలాగే కూటమి ప్రభుత్వం ప్రజలు పెట్టుకున్న నమ్మకాల్లో ముఖ్యంగా ఇలాంటి అవినీతి పరుల్ని చట్టం ముందు నిలబెట్టాల్సిన బాధ్యత ఉంది. అది ఈ ప్రభుత్వంలో ఒకవేళ అలాంటి ఆలోచన చేసిన వ్యక్తులు ఎవరైనా సరే కూడా ఖచ్చితంగా మాకు ఇలాంటి శిక్ష వస్తుందనే భయాన్ని కలిగి ఉంటే ప్రజాస్వామ్యం నిజంగా 4 పాదాల మీద అద్భుతంగా జరుగుతుందని, ఆంధ్రప్రదేశ్ ఒక ఎగ్జాంపుల్ రోల్ మోడల్ లాగా దేశం మొత్తానికి ఉంటుందని కూడా ప్రజలకు ఆ భరోసాని, నమ్మకాన్ని ఇవ్వగలమని ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి మాటల ద్వారా తెలియడము నిజంగా అత్యంత సంతోషం కలిగిస్తుంది. మాలాంటి వాళ్ళకు నిజంగా రాజకీయాల పట్ల ఒక నమ్మకం, బాధ్యత కలిగి ఉండాలి నాయకులంతా అంటూ మా అధినేత ఇచ్చిన పిలుపు, గతంలో ఈ 5 ఏళ్ల పాటు ప్రజా పోరాట యాత్రలో చేసిన వాగ్దానాలు ఈ రోజు ఒక్కొక్కటిగా ఆయన వెలికి తీసి అమలు పరుస్తున్న విధానానికి తప్పకుండా మా క్యాడరు, అలాగే ప్రజలకి వాస్తవాలను వివరించడంలో మాకు ఎలాంటి అంటే ఆ యొక్క ఆనందాన్ని పంచుకోవడం నిజంగా మాకు ఈరోజు చాలా ఆనందంగా ఉంది.